హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకైతే కనుక అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా 3 శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వకుంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకైతే 3 అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం అయితే జరిగింది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే మొదటిది వచ్చేసి మనకు రేషన్ కార్డుల మీద అయితే కనుక అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ అనేది ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారనమాట. దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి ఇంకా అప్డేట్స్ అయితే ఏమి రాలేదు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ మార్చి నెలలో అయితే కనుక కొత్త రేషన్ కార్డులను ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే కనుక ప్రభుత్వం అయితే చెప్పింది. అంటే మనకు ఈ కొత్త రేషన్ కార్డులలో కూడా కొన్ని కొత్త ఫీచర్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. కార్డు మీద అయితే కనుక క్యూఆర్ కోడ్ని అయితే కనుక ముద్రించడం అయితే జరుగుతుంది. సో క్యూఆర్ కోడ్తో కలిగిన కొత్త రేషన్ కార్డులను అందజేస్తామని అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే చెప్పారు. అది కూడా మనకు ఈ నెలలో అయితే కనుక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభమవుతున్నట్లయితే కనుక చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది మనకు రేషన్ కార్డ్స్కి సంబంధించి. అదేవిధంగా మనకు ఈ రేషన్ కార్డ్స్లో యాడ్ ఆప్షన్, డిలీట్ ఆప్షన్, అంటే ఎవరన్నా మీరు యాడ్ చేసుకోవాలన్నా, పర్సన్ని డిలీట్ చేసుకోవాలన్నా, స్ప్లిట్ అవ్వాలన్నా, అంటే డివైడ్ అవ్వాలన్నా కానీ ఈ ఫీచర్స్ను కూడా మనకైతే తీసుకొని రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మనకు రేషన్ కార్డ్స్కి సంబంధించి. ఇక రేషన్ పంపిణీలో చూసుకున్నట్లయితే యథావిధిగా రేషన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఈ యొక్క రేషన్కు సంబంధించి ఎవరన్నా వేలి ముద్రలు అనేది ఇంతవరకు వేసి ఉండకపోతే కనుక సో వెంటనే మీ డీలర్ అనేది అయితే కనుక కాంటాక్ట్ అయ్యి కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే కనుక వేలి ముద్రలు అనేది, అంటే ఫింగర్ ప్రింట్స్ అనేది అయితే కనుక ఆ డీలర్ వద్ద అయితే కనుక వేయండి. సో ఇది కంపల్సరీగా అయితే కనుక వేయాల్సి ఉంటుందన్నమాట. లేకపోతే మళ్ళీ మీకు రేషన్ అనేది అయితే కట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు మరొక అప్డేట్ కూడా అయితే వచ్చిందనమాట ఈ రేషన్ కార్డ్స్కి సంబంధించి. అందులో ఏంటంటే కనుక మనకు దేశంలో అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటుంది కదా, సో ఐటీ చెల్లించే వారికి ఉచిత రేషన్ కట్ చేయాలని చెప్పి కేంద్రం అయితే కనుక భావిస్తోంది. ఇప్పటికే ఐటీ చెల్లించే వారి వివరాలన్నీ ఆహార మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లయితే సమాచారం. ఇక త్వరలోనే ఈ ఏరివేత ప్రక్రియ మొదలవుతుందని అయితే కనుక చెప్పడం అయితే జరిగింది. సో ఇది మనకు రేషన్కు సంబంధించిన అప్డేట్ అనమాట. ఇక తర్వాత రెండో చూసుకున్నట్లయితే పెన్షన్స్కి సంబంధించి ఏపీలో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేది అయితే పంపిణీ చేస్తున్నారు. సో 4,000 రూపాయల పెన్షన్స్ అనేది పెంపు చేసి అందించడం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే మనకి ఈ మార్చి నెల పెన్షన్స్కి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ విడుదల చేయడం జరిగింది. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే 2 లక్షల పెన్షన్లు అనేది రద్దు చేశారు అని చెప్పి చెప్తున్నారు. అదంతా ఫేక్ అని చెప్పి ప్రభుత్వం అయితే కనుక చెప్పడం అయితే జరిగింది. ఇక వీటితో పాటు ఈ నెల పెన్షన్స్ అనేది అయితే కనుక, అంటే ఇక్కడ నుంచి వచ్చే నెల నుంచి పెన్షన్స్ అన్నీ ఏంటంటే కనుక ఉదయం 7 గంటల నుంచి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే కొంతమంది ఏంటంటే కనుక ఒత్తిడి వల్ల, ప్రభుత్వ ఉద్యోగుల ఒత్తిడి వల్ల అయితే కనుక ఉదయం 4 గంటల నుంచే పెన్షన్స్ పంపిణీ చేస్తుండటం వల్ల సో అక్కడ లబ్ధిదారులు, ఇక్కడ ఎంప్లాయీస్ ఒత్తిడికి గురవుతున్నారని చెప్పేసి సో ఇక్కడ నుంచి ఏంటంటే కనుక ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి అయితే అధికారులు అయితే కనుక హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. అంటే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక అలాగే పెన్షన్ అనేది మీరు ఒక నెల తీసుకోకపోయినా మీరు ఆ పెన్షన్ 2వ నెలలో తీసుకోవచ్చు, లేదంటే 3వ నెలలో 3 నెలలకు కలుపుకొని ఒకేసారి పెన్షన్ అనేది అయితే కనుక తీసుకోవచ్చు అనమాట. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి అంటే 50 సంవత్సరాలకి పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పారు కదా, అది కూడా ఈ మార్చి నెలలో అయితే కనుక పెన్షన్లకు సంబంధించి విధి విధానాలు, అర్హతలు అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుందన్నమాట. సో త్వరలోనే పెన్షన్స్కి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే విడుదల చేయనున్నారు. ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే మనకు రైతులకు సంబంధించి అనమాట. సో రైతులకు ఏంటంటే కనుక కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు అనేది విడుదల చేసింది. ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు అనేది రైతులకు 3 విడతల్లో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి 2,000 చొప్పున అయితే జమ చేసింది. సో అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మే నెలలోను, అక్టోబర్ నెలలోను, ఈ ఫిబ్రవరి నెలలోను 2,000 రూపాయలు అయితే విడుదల చేసిందనమాట. సో ఇప్పుడు టోటల్గా 19వ విడతకు సంబంధించి 2,000 రూపాయలు అయితే విడుదల అయితే చేయడం జరిగింది. ఇక వీటితో పాటు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు కూడా ఎప్పుడు జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే 2,000 రూపాయలు విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే టైంలో డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు. సో ఈ మార్చి నెలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో ఎంత మేరకు డబ్బులు విడుదల చేస్తారని అయితే చెప్పలేదు. సో కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని మొత్తంగా 20,000 రూపాయలు అయితే అందజేస్తామని అయితే చెప్పారు. సో ఎంత డబ్బులు మొదటి విడతకు విడుదల చేస్తారనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఈ మార్చి నెలలో దీనికి సంబంధించిన విధి విధానాలు, గైడ్ లైన్స్ అయితే విడుదల చేస్తారు. సో ఈ పథకాలన్నీ మీకు వర్తించాలంటే తప్పకుండా రేషన్ కార్డు అనేది అయితే కనుక కలిగి ఉండాలన్నమాట. సో పీఎం కిసాన్ 2,000 రూపాయలు అనేది అయితే జమ అయ్యింది. సో ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అనేది
అనేది అయితే కనుక చెక్ చేసుకోండి, మీకు డబ్బులు అనేది వచ్చి ఉంటాయి. మీకు అర్హత ఉన్నట్లయితే తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి. ఒకవేళ రాకపోతే కనుక ఇంకా 1 వీక్ టైం ఉంది, ఆ గ్యాప్లో ఎప్పుడైనా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనుక. సో దీనికి సంబంధించిన చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.